హలో ఎవ్రీవన్, ఈ రోజు మనం ఏపీ కరెంట్ అఫైర్స్లో డిసెంబర్ 2nd వీక్ మొత్తం వీక్ కరెంట్ అఫైర్స్ అంతా మనం చూద్దాం. సో ఇప్పటి వరకు వరుసగా అన్ని వీక్స్ చూస్తూ వస్తున్నాము. సో ఇప్పుడైతే ఇవి చూద్దాము. ఈ వీడియో నుంచి మీకు ఒక్కొక్క స్లైడ్లో ఒక టాపిక్ చెప్పిన తర్వాత దానిపైన క్వశ్చన్ ఎట్లా వస్తుందని చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే ఒక క్వశ్చన్ ఇచ్చి దాన్ని సాల్వ్ చేయడానికి మీకు ఇస్తాను. సో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో నెక్స్ట్ వీడియోలో దాని ఆన్సర్ ఏంటి అనేది నేను డిస్కస్ చేస్తాను. ఓకే, సో వైఎస్ఆర్ కళ్యాణమస్తు స్కీమ్, దీన్ని మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో దీంట్లో ఇన్ని 5 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఈ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ నేను చెప్తాను, ఒకసారి చూడండి. ద బెనిఫిషరీస్ ఇన్కమ్ షుడ్ బి లెస్ దాన్ 15,000 per month ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ 20,000 rupees per month ఇన్ అర్బన్ ఏరియాస్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఉంది. ఇక్కడ ఏం ఐడెంటిఫై చేయమన్నారు? కరెక్ట్ స్టేట్మెంట్ ఐడెంటిఫై చేయమన్నారు. ఇంకా నెక్స్ట్ స్టేట్మెంట్, దే షుడ్ నాట్ ఓన్ 4 wheelers బట్ దే కెన్ హ్యావ్ 3 wheelers లైక్ ఆటో రిక్షా అండ్ ఆటో. ఇంకా ఇక్కడ చూడండి, కన్జంప్షన్ యాజ్ అన్ యావరేజ్ ఆఫ్ లాస్ట్ 12 months షుడ్ బి లెస్ దాన్ 600 units. నో ఫ్యామిలీ మెంబర్ షుడ్ బి ఎ ట్యాక్స్ పేయీ. వాళ్ళకి ప్రాపర్టీ షుడ్ నాట్ బి మోర్ దాన్ 1500 square feet బిల్డప్ ఏరియా ఉండొద్దు అని చెప్పి స్టేట్మెంట్స్. రైట్, ఒకసారి ట్రై చేయండి. దీనికి ఆన్సర్ ఏంటో వీడియో ఒకసారి పాజ్ చేసి దాని ఆన్సర్ ఏంటో ట్రై చేయండి, చూద్దాం. సో ఆన్సర్ ఏంటి అని అంటే, ఈ పర్ మంత్ లిమిట్ అనేది ఎట్లా ఉంది అని అంటే, షుడ్ బి లెస్ దాన్, ద బెనిఫిషరీస్ ఇన్కమ్ షుడ్ బి లెస్ దాన్ 10,000 rupees per month అండి. ఇక్కడ రూరల్ ఏరియాస్లో, అర్బన్ ఏరియాస్లో 12,000 rupees per month. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్. అండ్ సెకండ్ స్టేట్మెంట్ అయితే 4 wheelers అనేవి ఉండకూడదు, బట్ 3 wheelers కొన్ని ఎక్సెప్షన్స్ ఇవ్వడం జరిగింది. ట్రాక్టర్స్ కానీ ఆటోస్ కానీ. ఓకే, సో ఇవి అయితే ఉండొచ్చు. సో ఈ స్టేట్మెంట్ దిస్ ఇస్ కరెక్ట్. అండ్ దెన్ మంత్లీ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది లాస్ట్ 1 year 12 monthsలో ఎంత? 600 units అన్నారు, కాదు 300 units. ఒకసారి రివైజ్ చేయండి, మనం ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్. దెన్ నో మెంబర్, ఇది స్ట్రైట్ అవే కరెక్ట్ స్టేట్మెంట్. దే షుడ్ నాట్ ఓన్ ప్రాపర్టీ మోర్ దాన్, ఎంత ఉండాలి ఇక్కడ లిమిట్? 1000 square feet. రైట్, సో ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్ అయితే వీ హ్యావ్ టు ఐడెంటిఫై కరెక్ట్ వన్ 2 and 4. రైట్, సో ఇదండి ఆన్సర్. ఓకేనా? సో లెట్స్ జంప్ ఇన్ టు ద డిస్కషన్ ఆఫ్ న్యూస్ ఆఫ్ టుడేస్ వీడియో. స్వచ్ఛ సర్వేక్షణ్ రివార్డ్స్. ఎక్కడ? స్వచ్ఛ భారత్లో భాగంగా మన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అండ్ అర్బన్ అఫైర్స్ రిలీజ్ చేసిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్లో మన ఏపీ నుంచి ఒక 3 cities టాప్ 10లో రావడం జరిగింది. సో దిస్ ఎ వెరీ గ్రేట్ న్యూస్ టు అవర్ ఏపీ స్టేట్. సో కాబట్టి ఇప్పుడు విజయవాడకి క్లీనెస్ట్ సిటీస్లో 6th ర్యాంక్ అనేది రావడం జరిగింది. అది ఇక్కడ ఈ స్లైడ్లో. యాజ్ యూజువల్ ఎప్పుడు ర్యాంక్ 1 ఎవరికి వస్తుంది? ఇండోర్కే. ఇప్పుడు కూడా ఇండోర్కే వచ్చింది. 7th time on a row. అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయితే చేశారో 7 circles ఇప్పటి వరకు జరిగాయి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ అనేవి. ప్రతిసారి ఇండోర్కి ఫస్ట్ వచ్చింది. అయితే ఈసారి కొంచెం స్పెషల్ ఏంటి అని అంటే, ఇండోర్తో పాటు సూరత్ కూడా ఫస్ట్ పొజిషన్లో ఉందండి. అంటే సెకండ్ పొజిషన్లో ఎవరు లేరు. దెన్ థర్డ్ పొజిషన్ ఇవ్వడం జరిగిందనమాట. వీల్ సీ దోస్ ర్యాంకింగ్స్ యాజ్ వెల్. సో స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్ 2023లో విజయవాడకి 6వ స్థానం వచ్చింది. ఎందుకు వచ్చింది? ఏమేమి ఎఫర్ట్స్ విజయవాడలో పెట్టారు అంటే, ఒక 550 metric tons వ్యర్థాలను సమర్థంగా నిర్వహించారు. నెంబర్ 1 పాయింట్. రైట్, ఇంకా క్లీన్ ఆంధ్ర క్లాప్ అనే స్కీమ్ ద్వారా మన ఏపీలో ఆల్రెడీ క్లీన్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ ద్వారా మొత్తం విజయవాడలో ఎన్ని డివిజన్స్ అయితే ఉన్నాయో వాటన్నింటిలో నుంచి ఈ వేస్ట్ని ప్రొక్యూర్ చేసుకోవడం, చెత్త సేకరణ అనేది ఎక్సలెంట్గా చేయడం జరిగింది. తడి పొడి చెత్తను, ప్రమాదకర వ్యర్థాలను, 3 రకాల చెత్తలను డిఫరెంట్గా సెపరేట్ చేసి వాటిని సేకరించి దాన్ని కంప్లీట్గా ప్రాసెస్ చేశారండి. వేస్ట్ ట్రీట్మెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికోసం కావాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ని కూడా పెట్టారు. దానికోసం గుంటూరు జిందాల్ సంస్థ కూడా హెల్ప్ చేసింది. ఇంకా పవర్ బ్లాక్స్ అనే వాటిని కూడా యూస్ చేశారు. రోడ్స్లో కానీ 4 road జంక్షన్స్లో కానీ ట్రాఫిక్ వల్ల దుమ్ము ధూళి అనేది ఎక్కువ పెరుగుతుంటే దాన్ని అబ్జార్బ్ చేసుకునే విధంగా కొన్ని పేపర్ బ్లాక్స్ని యూస్ చేయడం జరిగింది విజయవాడలో. అంతేకాకుండా ఈ క్లీనెస్ట్ సిటీలో 6th పొజిషన్ వచ్చింది కదా. ఇంకా
ఓడిఎఫ్++లో కూడా 5th పొజిషన్ వచ్చింది విజయవాడకి, 5 స్టార్ రేటింగ్ అనేది దొరికింది. ఇంకా గార్బేజ్ ఫ్రీ సిటీలో కూడా విజయవాడకు ఆ రేటింగ్ అనేది రావడం జరిగింది. సో ఇవన్నీ విజయవాడకి వచ్చిన మెరిట్స్ అన్నమాట, క్రెడిట్స్. ఓకే, యాన్యువల్లీ దీన్ని అనౌన్స్ చేస్తారు. 5 స్టార్ రేటింగ్ అనేది ఓడిఎఫ్++లోనూ వచ్చింది, గార్బేజ్ ఫ్రీ సిటీస్లో కూడా వచ్చింది. అసలు ఏంటిది స్వచ్ఛ సర్వేక్షణ అని చూస్తే మనకి స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా వీటిని అనౌన్స్ చేస్తూ ఉంటారు. 2023లో భాగంగా మనకి ఒక థీమ్ అనేది ఉంది. సో ఆ థీమ్ ఏంటండి, వేస్ట్ టు వెల్త్. ఓకే, అదే 2024కి అయితే రెడ్యూస్ రీయూజ్ అండ్ రీసైకిల్, RRR. ఓకే, సో మీకు ఈజీగా గుర్తుంటుంది మన RRR మూవీ. ఓకేనా. సో ఇప్పుడు ఈ టాప్ 10లో ఇది క్లీనెస్ట్ సిటీస్ యొక్క ర్యాంకింగ్స్ అండి. క్లీన్ సిటీస్ యొక్క ర్యాంక్స్ అయితే ఫస్ట్ పొజిషన్ నేను ఇందాక మీకు చెప్పినట్టు ఇండోర్ అండ్ సూరత్కు ఉంది. 3rd పొజిషన్ నవీ ముంబై ఉంది. ఇది ఇక్కడ మీకు హైలైట్ చేసాను చూడండి, విశాఖపట్నము, విజయవాడ అండ్ తిరుపతి టాప్ 10లో మన ఏపీ సిటీస్ ఉన్నాయి. దెన్ ఇక్కడ భోపాల్ NDMC తర్వాత గ్రేటర్ హైదరాబాద్, మన తెలంగాణ యొక్క హైదరాబాద్ కూడా టాప్ 10లో 9th పొజిషన్లోకి వచ్చింది. దెన్ పూణే. ఓకేనా. సో ఇవి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇంకా చూస్తే స్టేట్ వైజ్ ర్యాంక్స్, ఓవరాల్ స్టేట్ పర్ఫార్మెన్స్ ఈ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ సర్వేక్షణలో చూస్తే మహారాష్ట్ర అనేది ఫస్ట్ పొజిషన్కి వచ్చింది. ఎందుకు మనం ఈ 6 ర్యాంక్స్ చూస్తున్నామనంటే ఆంధ్రప్రదేశ్ 6th పొజిషన్లో ఉంది, దాని ముందు తెలంగాణ 5th పొజిషన్లో ఉంది. కాబట్టి దానిపైన ఉన్న కూడా నేర్చుకోవాలి. ఓకే, సో మహారాష్ట్ర తర్వాత మధ్యప్రదేశ్, తర్వాత ఛత్తీస్గఢ్, తర్వాత ఒడిషా, అండ్ దెన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. అండ్ ఆల్సో మన గవర్నమెంట్ కూడా నేను చెప్తాను, మీకు ఒకసారి నోట్ చేసుకోండి. సో కొన్ని ర్యాంకింగ్స్ని స్పెసిఫిక్గా ఇవ్వడం జరిగింది. సో క్లీన్ సిటీ ర్యాంక్ 1 ఎట్లానో ఇండోర్ అండ్ సూరత్కి ఇవ్వడం జరిగింది. సో దెన్ ర్యాంక్ 3 అనేది నవీ ముంబైకి వచ్చింది. ఇక్కడ ఏ క్రైటీరియా ఏం చూసారు అని అంటే పాపులేషన్ మోర్ దాన్ 1 lakh అండి. పాపులేషన్ మోర్ దాన్ 1 lakh ఉన్న సిటీస్కి ఈ క్లీన్ సిటీ ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది. అదే పాపులేషన్ లెస్ దాన్ 1 lakh ఉన్న వాళ్ళలో ర్యాంక్ 1 ఎవరికి వచ్చింది అంటే ఓకే సస్వాద్కి వచ్చింది. ఓకే, ఇది మీకు అవసరం లేదు. ఇక్కడ కంటోన్మెంట్ బోర్డ్ అనేది ఒకటి ఉంది చూడండి, క్లీనెస్ట్ కంటోన్మెంట్ బోర్డ్లో మహువా కంటోన్మెంట్ బోర్డుకి ఘనత రావడం జరిగిందనమాట. క్లీనెస్ట్ అటండి, అక్కడ అది టాప్ పొజిషన్కి ఉంది. దెన్ బెస్ట్ సఫాయి మిత్ర సురక్షిత్ షహర్ అనే ఒక క్రెడిట్ని కూడా ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు అని అంటే చండీగఢ్కి ఇచ్చారు. చండీగఢ్లో ఈ సఫాయి మిత్ర విధంగా దానికి కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొచ్చి సఫాయి మిత్రకి హెల్ప్ అయ్యే విధంగా వాళ్ళు చేయడం వల్ల చండీగఢ్కి కూడా ఆ క్రెడిట్ వచ్చింది. దెన్ క్లీనెస్ట్ గంగా టౌన్ కూడా, గంగా రీజన్ దగ్గర మనం నమామి గంగే అని సో మెనీ మిషన్స్ తీసుకొని అక్కడ క్లీన్ గంగా వాటర్స్ని క్లీన్ చేయడానికి చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాం. సో అందులో భాగంగా అక్కడ ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి కూడా గంగా టౌన్స్, నియర్ బై గంగా టౌన్స్కి సెపరేట్గా ర్యాంక్స్ ఇచ్చారు. సో గంగా టౌన్లో ర్యాంక్ 1 ఎవరికి వచ్చింది అని అంటే వారణాసి. దెన్ ర్యాంక్ 2 ఎవరికి వచ్చింది అని అంటే ప్రయాగ్రాజ్. ఓకేనా. సో మనం ఏపీ కరెంట్ అఫైర్స్తో పాటు కొన్ని ఫ్యాక్ట్స్ నేర్చుకున్నాము, ఇంకా చాలా నేర్చుకోవాలి స్వచ్ఛ భారత్ కోసం. ట్రై టు ఎక్స్ప్లోర్ మోర్ ఆల్సో. ఓకేనా. ఇంకా నెక్స్ట్ టాపిక్ చూస్తే సేమ్ విశాఖకి 4th పొజిషన్ వచ్చింది కదా, సో ఆ న్యూస్. ఇంకా విజయవాడకి 6th పొజిషన్, తిరుపతికి 8వ స్థానము. ఫాస్ట్ మూవింగ్ సిటీ విభాగంలో గుంటూరుకి రెండో ర్యాంక్ వచ్చిందండి. ఇది మళ్ళీ ఇక్కడ క్రైటీరియా వేరు, మీరు గుర్తుపెట్టుకోవాలి, చూడాలి. ఓకే, ఫాస్ట్ మూవింగ్ సిటీ అన్నమాట. అంటే దాంట్లో అర్బనైజేషన్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది, డెవలప్మెంట్ ఫాస్ట్గా జరుగుతుంది. ఓకే, దాంట్లో 2వ ర్యాంక్ గుంటూరుకి వచ్చింది. ఇంకా పులివెందులకి ఒక స్పెషల్ ఘనత వచ్చింది. ఏంటి అది అని అంటే క్లీన్ సిటీ ఇన్ ద ఏపీలో క్లీన్ సిటీ ఇన్ ద ఏపీ అనే కేటగిరీలో పులివెందులకి మున్సిపాలిటీకి అవార్డు వచ్చింది. ఓకేనా. ఇంకా 5 స్టార్ రేటింగ్స్తో దక్షిణాదిలో నెంబర్ 1గా ఉంది ఏపీలో ఉన్న అన్ని స్టేట్స్లోనూ. ఇంకా ఓకేనా. సో ఇవ్వండి ఇక్కడ చెప్పుకోదగ్గ విషయాలు. ఇంకా గ్రేటర్ విశాఖ, విజయవాడ, తిరుపతి మరియు గుంటూరు నగరపాలక సంస్థలు ఈ అవార్డుని దక్కించుకునేట్లా అత్యుత్తమ నగరాలుగా ఆల్రెడీ మనం ఈ 4 స్టేట్స్
ఎందుకు వాటికి వేరే వేరే క్రైటీరియాస్లో ర్యాంక్స్ రావడం జరిగింది కదా. సో అవి బెస్ట్ సిటీస్గా ఏపీలో అన్నమాట, ఏపీలో బెస్ట్ సిటీస్గా వాటికి గుర్తింపు వచ్చింది. రైట్. సో ఇంకా చూస్తే గత ఏడాది కంటే ఈసారి ఎక్కువ నగరాలు స్టార్ రేటింగ్లో ర్యాంకింగ్లో నిలిచాయటండి. గార్బేజ్ ఫ్రీ సిటీలో కూడా గత ఏడాది ఓన్లీ 2 ఉంటే ఇక్కడ క్లియర్గా చూడండి, గార్బేజ్ ఫ్రీ సిటీలో రేటింగ్లో ఏపీ నుంచి ఓన్లీ 2 ఉంటాయి, ఈసారి మాత్రం 4 వచ్చాయి. ఓకే, విజయవాడకి ఆల్రెడీ 5 రేటింగ్ అని చదువుకున్నాము. సో ఆ లిస్ట్లో గుంటూరు కూడా ఉంది, జీవీఎంసీ అంటే గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్, దెన్ తిరుపతి. సో ఈ నాలుగు ఎక్కడ చూసినా సరే స్వచ్ఛ భారత్ ఇనిషియేటివ్స్ని తీసుకురావడంలో చాలా యాక్టివ్ రోల్ ప్లే చేస్తుంది. ఇంకా మీరు ఇంట్రెస్ట్ ఉంటే కర్నూలు వైఎస్ఆర్ కడపకి 3 స్టార్ రేటింగ్ వచ్చింది గార్బేజ్ ఫ్రీ రేటింగ్లో. ఇంకా బొబ్బిలి పులివెందుల రాజమండ్రికి 1 స్టార్ రేటింగ్ రావడం జరిగింది. ఈ లాస్ట్ 2 వదిలేసిన ఈ పైన చెప్పినవన్నీ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇంకా నెక్స్ట్ న్యూస్ చూస్తే ఇంధన సామర్థ్య అవార్డు ఎట్లా అండి, నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్ 2023ని ఆ అవార్డు ఏపీకి దక్కిందట. సో వరుసగా 2 సార్లు కాన్సిక్యూటివ్గా 2 టైమ్స్ ఏపీకి ఈ అవార్డు రావడం జరిగింది. ఇంకా ఇంధన సామర్థ్యము మరియు పరిరక్షణ చర్యలను ఎక్కువగా ప్రోత్సహించడం వల్ల ఓకే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ అనేది ఈ గ్రూప్ 2 కేటగిరీలో ఏపీకి అది ఈ అవార్డుని తీసుకొచ్చింది. ఎట్లా, ఈ బీఈ ఉంటుంది కదా, మన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది మన ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ని ఒక 4 గ్రూప్స్గా డివైడ్ చేస్తుందండి, బేస్డ్ ఆన్ దేర్ రెస్పెక్టివ్ ఎనర్జీ కన్జంప్షన్. ఇది ఇంపార్టెంట్, ఎంత ఎనర్జీని కన్జ్యూమ్ చేసుకుంటున్నాయి అనే క్రైటీరియాని చూస్తూ 4 గ్రూప్స్గా మన స్టేట్స్ని డివైడ్ చేసింది. దాంట్లో మన ఏపీ 2nd గ్రూప్లో ఉంటుంది. సో దాంట్లో భాగంగానే ఫైనల్ ఎనర్జీ కన్జంప్షన్, దీన్ని టీఎఫ్ఈసి అంటాము, టోటల్ ఫైనల్ ఎనర్జీ కన్జంప్షన్. అది 5 to 15 మిలియన్ టన్స్ ఆఫ్ ఆయిల్ ఈక్వలెంట్. ఆ కేటగిరీలో ఏపీకి ఒక మంచి గుర్తింపు వచ్చింది, ఎందుకంటే ఎనర్జీ కన్జంప్షన్ని చాలా ఎఫెక్టివ్గా వాడుకుంటుంది. ఓకేనా. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ ఏపీ ఎస్ఈసిఎం, దానికి ఈ డిపార్ట్మెంటే కదా ఈ ఇనిషియేటివ్స్ అన్ని చేయడం వల్ల దానికి ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. ఓకే, అమాంగ్ ద నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్ అండ్ ద స్టేట్ డెసిగ్నేటెడ్ ఏజెన్సీ సెక్టార్ గ్రూప్ 2. ఓకేనా. సో ఈ కీ టర్మ్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏపీ పర్ఫార్మెన్స్ స్కోర్ వైజ్ కనుక చూస్తే 7% పెరిగిందండి. చూడండి, లాస్ట్ టైం 2022లో యాజ్ పర్ ఎస్ఈఈఐ ఎంత ఉంది, 77.5 స్కోరే ఉంటే ఈసారి 83.25 ఉంచింది. సో ఈ గ్రోత్ ఎంత అనంటే 7%. రైట్. సో ఈ విధంగా ఏపీలో ఇంధన సామర్థ్యం అనేది పెరిగింది అని చెప్పి మనం నేర్చుకోవచ్చు. దెన్ ఇదే టాపిక్ పైన ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు రివీల్ ద ఆన్సర్, ఎందుకంటే ఇప్పుడే డిస్కస్ చేశాను కాబట్టి ఒకసారి ఈ క్వశ్చన్ చూసి దీన్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో ఐ విల్ టెల్ యూ ద ఆన్సర్. ఇట్ ఈస్ రిగార్డింగ్ ద ఎనర్జీ కన్జంప్షన్ కెపాసిటీ, జస్ట్ ఆన్ ద టాపిక్ జస్ట్ వీ హ్యావ్ డిస్కస్డ్. నెక్స్ట్ చూస్తే భూగర్భ జల పరిరక్షణలో ఏపీ టాప్లో ఉంది. 983 టీఎంసీలో ఓకే జలరక్షణ చర్యల వల్ల ఇంకా అవి కన్జర్వ్ చేయబడ్డాయి అని చెప్పి ఇంకొక న్యూస్ అండి. రాష్ట్రంలో సగటున 28% మాత్రమే వాడుతున్నారట. ఇది ఇంపార్టెంట్ అండి. మెయిన్స్ రాసేవాళ్ళు, గ్రూప్ 1 మెయిన్స్ రాసేవాళ్ళు, ఏపీలో ఉన్న గ్రౌండ్ వాటర్స్ ఓన్లీ 28% మాత్రమే వాడటం జరుగుతుంది. అంటే ఈ గ్రౌండ్ వాటర్ అనేది బాగా కన్జర్వ్ అయ్యింది. ఇది దేనివల్ల జరిగింది అని చూస్తే రెయిన్ఫాల్, వర్షపాతం పెరిగిందా అనంటే లేదట, వర్షపాతం అయితే పెరగలేదు, కానీ ఈ కన్జర్వింగ్ టెక్నిక్స్ అనేవి ఎక్కువ పాటించడం వల్ల ఈ యొక్క మార్పు అనేది కనిపించింది అన్నమాట. చూడండి, బట్ భూగర్భ జలాలు ఆందోళనకరంగా ఉన్న 10 మండలాలను గుర్తించారు ఏపీలో. అవి ఈ 5 డిస్ట్రిక్ట్స్లో డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. ఇవి మనకి డ్రై డిస్ట్రిక్ట్స్గా మనం గుర్తించవచ్చు. ఈ డిస్ట్రిక్ట్స్ గుర్తుపెట్టుకోండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇవి కూడా మీరు చదువుకోవచ్చు. పల్నాడు, ప్రకాశం, శ్రీ సత్యసాయి, శ్రీకాకుళం, వైఎస్ఆర్ ఈ రీజియన్స్లో అయితే భూగర్భ జలాలు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయి. దాంట్లో ఉన్న ఈ 10 మండలాలు వెల్దుర్తి, ప్రకాశంలోని రాచల్ల, పెదరావీడు,
కంభం, శ్రీ సత్యసాయిలో తనకల్లు, హిందూపురం, రోళ్ళ, గాండ్లపెంట, శ్రీకాకుళంలో రణస్థలం, వైఎస్ఆర్లో పులివెందుల. ఓకేనా, పులివెందుల అన్న మనం ఇప్పుడే స్వచ్ఛ భారత్లో దానికి లైక్ క్రెడిట్ రావడం జరిగింది, బట్ అక్కడ ఈ గ్రౌండ్ వాటర్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి అని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తుంది. ఓకేనా, సో వర్షపాతం అయితే తక్కువగానే నమోదైనా సరే దేశంలోనే మన రాష్ట్రమే అగ్రగామిగా నిలిచింది ఎక్కడ, భూగర్భ జలాల యొక్క పెంపుదలలో. ఎందుకు? కొన్ని సంరక్షణ చర్యలు అంటే వాటర్ షెడ్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ కానీ ఇంకా భూగర్భ జలవనరుల మండలి ఇచ్చిన గైడ్లైన్స్ అన్నింటినీ పాటిస్తూ చాలా ఎఫెక్టివ్గా ఏపీ అనేది ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మొత్తం ఆల్ ఓవర్ 667 మండల్స్ మన ఏపీలో ఉన్నాయి. వాటన్నింటిలో కూడా ఈ గ్రౌండ్ వాటర్ని కన్జర్వ్ చేశారు. ప్రాజెక్ట్స్ కట్టడము, చెక్ డ్యామ్స్, ఇంకా ఫారెస్ట్లో కొన్ని కందకాలు అంటే గుంతలు తవ్వుతారు కదా, సో అవి అంటే రెయిన్ వాటర్ సింక్ అయిపోవడానికి గ్రౌండ్లోనికి. సో ఇటువంటి ఎఫర్ట్స్ అన్నీ పెట్టడం జరిగింది. ఓకేనా, ఇంకా ఆ వస్తున్న వాటర్ని కూడా ఎక్కువ అగ్రికల్చర్కే వాడుతున్నారు. ఇంకా భూగర్భ జలాల పరిరక్షణలో గత ఏడాది మొదటి స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ ఈ ఏడాది కూడా అగ్రగామిగానే ఉంది. 2003లో భూగర్భ జలాలు 2023లో భూగర్భ జలాలు 15,000 TMCలు పెరిగాయి. ఇది కూడా మెయిన్స్ వాళ్ళు ఇటువంటి స్టాటిస్టిక్స్ నోట్ చేసుకోవచ్చు. రైట్, సో ఇంకా చూస్తే సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ ఎవరు చెప్పారండి ఈ విషయము? ఏపీ టాప్డ్ అని చెప్పి CGWB. ఓకేనా, సో 983 TMCs అనేవి పెరిగాయి ఈ ఇయర్లో 2023లో. ఓకేనా, సో నెక్స్ట్ టాపిక్ చూద్దాం. దానికంటే ముందు దానిపైన కూడా ఒక క్వశ్చన్ మీకు తీసుకొచ్చాను. సో ఇదే గ్రౌండ్ వాటర్ టాపిక్ మనం ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేసామో దానిపైన ఒక క్వశ్చన్. సో ట్రై టు ఆన్సర్. అంటే మీకు అర్థమవుతుందండి ఇప్పుడు నేను డిస్కస్ చేసిన టాపిక్ పైన ఏ విధంగా మనకి ఎగ్జామ్స్లో MCQs రావచ్చు. ఇప్పుడే డిస్కస్ చేసాం కాబట్టి మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఒక్కసారి ఆ టాపిక్ పైన క్వశ్చన్ ఎట్లా వస్తుంది అని ఒకసారి కనుక మీరు చూడగలిగితే మీకు అర్థమవుతుందన్నమాట. అంటే నేను ఆల్రెడీ హైలైట్ చేస్తున్నా కొన్ని పాయింట్స్ని, ఆ పాయింట్స్ క్వశ్చన్ వైజ్ మనం ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అని మీకు ఈజీగా అర్థమవుతుంది. ప్రాక్టీస్ ఈజీగా చేసుకోగలుగుతారు. రైట్, సో నెక్స్ట్ టాపిక్ చూద్దాము. ఈ నామ్లో మళ్ళీ ఏపీకి రికార్డ్ వచ్చిందట. దేంట్లో? వ్యాపార లావాదేవీలు మరియు బిడ్డింగ్స్ అంటే ఈ బిజినెస్ ట్రేడింగ్ అనేది దానికి పరిమాణం కనుక కొలిస్తే ఎక్కువ ఎక్కడ జరిగాయి అంటే నెంబర్ ఆఫ్ ట్రేడింగ్ లావాదేవీలు ఎక్కడ ఎక్కువ జరిగాయి అని అంటే గుంటూరు మార్కెట్ యార్డ్లో ఎక్కువ జరగడం వల్ల అది మొత్తం దేశంలోనే టాప్ పొజిషన్లోనికి వెళ్ళిందంట. అలానే కర్నూలులో ఉన్న ఆదోనిలో బిడ్డింగ్ కేటగిరీలో అది టాప్ పొజిషన్లోనికి వెళ్ళిందట. ఓకేనా, సో ఇవి ఇక్కడ రెండండి. ఇంకా ఆదోని మార్కెట్ యార్డ్ ఇక్కడ ఏం చెప్తున్నా కన్ఫ్యూజ్ కావద్దు. ఆదోని యొక్క బిడ్డింగ్ కేటగిరీలో అది ఫస్ట్ పొజిషన్లో ఉంది బిడ్డింగ్లో. అదే ఆదోని యొక్క మార్కెట్ యార్డ్ అనేది 5వ స్థానంలో ఉంది. ఏ కేటగిరీలో? వ్యాపార లావాదేవీల్లో. అదే గుంటూరు మార్కెట్ యార్డ్ అయితే ఫస్ట్ పొజిషన్లో ఉంది. ఇంకా కర్నూలు యార్డ్ కూడా సెకండ్ పొజిషన్లో ఉంది. దేంట్లో? బిడ్డింగ్లో. ఓకే, మీకు 2 విషయాలు చెప్పాను. మార్కెట్ లావాదేవీల్లో గుంటూరు ఫస్ట్ పొజిషన్లో ఉంటే ఆదోని 5th పొజిషన్లో ఉంది. బిడ్డింగ్లో ఆదోని ఫస్ట్ పొజిషన్లో ఉంటే కర్నూలు సెకండ్ పొజిషన్లో ఉంది. ఓకేనా, సో ఇంకా అత్యధిక మంది వ్యాపారులు పోటీ పడుతున్న మార్కెట్ ఆదోనిగా మొదటి స్థానంలో నిలిచింది అని చెప్పి ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా మనకు తెలుస్తుంది. ఓకే, ఈ నంబర్లో జాతీయ స్థాయిలో 1000 మార్కెట్లు ఉంటే రాష్ట్రంలో 33 మార్కెట్లు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నాయటండి. ఇది కూడా మెయిన్స్కి రాసుకోగలిగే మంచి పాయింట్. ఇవి ప్రిలిమ్స్ పాయింట్స్. రైట్, సో నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఇంకా ఇంగ్లీష్లో మనమే టాప్ అని చెప్పి ఎందుకు అనంటే నేషనల్ అచీవ్మెంట్ సర్వే అనేది ఒకటి కండక్ట్ చేస్తే దాంట్లో ఒక కాంపిటీషన్ అనేది స్కూల్ చిల్డ్రన్కి ఎవరెవరైతే మన ఎడ్యుకేషన్ సిస్టంలో సర్వశిక్షణ అభియాన్ కింద RMSA కింద ఎవరెవరైతే ఎంతూజియాస్టిక్ స్కూల్ కిడ్స్ ఉంటారో వాళ్ళ నుంచి రిజిస్ట్రేషన్స్ తీసుకున్నప్పుడు అత్యధికంగా రిజిస్ట్రేషన్స్ అటెండెన్స్ 84% అటెండెన్స్ మన ఏపీ నుంచి వచ్చిందట. సో కాబట్టి మన ఇంగ్లీష్ వాడకంలో మన ఏపీలోనే ఫస్ట్ ఉంది అని చెప్తున్నారు. నేషనల్ అచీవ్మెంట్ సర్వే 2023లో ఇది వెల్లడైందండి. సర్వే కోసం 3rd, 6th, 9th స్టాండర్డ్ స్టూడెంట్స్కి పరీక్షలు పెట్టడం జరిగిందనమాట. ఓకే, సో ఇది ఈ NSA అని ఎవరు చేస్తున్నారు? ఇట్ ఈస్ కండక్టెడ్ బై సర్వశిక్ష అభియాన్.
which has been successfully in ensuring greater access and equity and quality and elementary education. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఇదన్నమాట. సో ఈ ఆబ్జెక్టివ్తో ఇది ఈ సర్వే చేస్తుంది. ఆ విధంగా ఏపీ అనేది ఇంగ్లీష్ మీడియం ఎగ్జామినేషన్స్లో కండక్ట్ చేయడంలో ఏపీ టాప్ పొజిషన్లో ఉంది. ఓకే అని చెప్పి ఈ సర్వే వెల్లడించింది. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఏపీ యొక్క పొజిషన్ అంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయడంలో ఏపీ కూడా టాప్ పొజిషన్లో ఉంది అని చెప్పి ఈ యొక్క సర్వే చెప్తుంది. రైట్, నెక్స్ట్ కనుక చూస్తే ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఇదొక కొత్త ఇనిషియేటివ్ అండి. సో ఇది ఎట్లా అనంటే ఇది ఒక కొన్ని ఆబ్జెక్టివ్స్తో అంటే ఆ స్పోర్టివ్నెస్ పెంచడము అండ్ ఆ ఫిజికల్ ఫిట్నెస్ పెంచడము, ఇంకా గ్రామ స్థాయి నుంచి ఆరోగ్యకరమైన జీవశైలిని ప్రోత్సహించడానికి ఓకే అంతర్జాతీయ జాతీయ వేదికలపై కూడా పోటీ పడే విధంగా మన లోకల్ పౌరులను తీర్చిదిద్దడానికి సో ఈ అన్ని ఆబ్జెక్టివ్స్తో ఈ ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఒక కొత్త లైక్ స్పోర్ట్స్ ఈవెంట్ని స్టార్ట్ చేయడం జరిగింది మన ఏపీలో. దీంట్లో ఎవరెవరండి, మొత్తం గ్రామ వార్డు సచివాలయం, మండలం, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అన్ని లెవెల్స్లో కూడా పోటీలు జరుగుతూ ఉంటాయన్నమాట. సో దీంట్లో ఇది ఒక 50 రోజుల పాటు జరుగుతుందండి. ఎవరికైతే 15 ఇయర్స్ అబోవ్ ఏజ్ ఉంటుందో ప్రతి ఒక్కరు అర్హులే. వాళ్ళు ఎవరు అవ్వండి, ఏ జెండర్ అవ్వండి, ఏ కాస్ట్ అవ్వండి, ఏ రిలీజన్ అవ్వండి ఆర్ ఎటువంటి డిజబిలిటీ ఉన్నని ఎవరైనా సరే ఎలిజిబులే. ఓన్లీ ఏజ్ క్రైటీరియా మాత్రమే చూడడం జరుగుతుంది. ఓకే, సో దీంట్లో మొత్తం ఒక 5 గేమ్స్ దీంట్లో ఉన్నాయండి. క్రికెట్ ఇది ఇంపార్టెంట్, ఇది వచ్చినా రావచ్చు క్వశ్చన్. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో అండ్ బ్యాడ్మింటన్ డబుల్స్ కలిపి నేర్చుకోండి ఆ పదాన్ని. ఆ విధంగా మొత్తం 5 గేమ్స్ ఈ ఆడుదాం ఆంధ్రాలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. రైట్, సో ఇదండి దీనికోసం. ఇంకా నెక్స్ట్ చూస్తే దీనికోసం మొత్తం 114 crores అనేది ఇన్వెస్ట్ చేశారు. ఇప్పటికే ఆల్రెడీ 54 crores రిలీజ్ చేశారు స్టేట్ గవర్నమెంట్ అండ్ అగైన్ అడిషనల్గా 60 crores కూడా ఇవ్వడం జరిగింది. సో అగైన్ ఇది మళ్ళీ న్యూస్లో వచ్చింది. ఓకేనా, చూడండి. ఇట్ ఎంకరేజెస్ పార్టిసిపేషన్ ఫ్రమ్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ రిగార్డ్లెస్ ఆఫ్ జెండర్, ఏజ్, ఫిజికల్ అబిలిటీస్. రైట్, సో 15 years ఏజ్ అనేది లిమిట్. సో దీనిపైన కూడా ఒక క్వశ్చన్ ఉంది. ఇట్లా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్సే ఇస్తున్నాను. వై బికాజ్ ఈ మధ్య ఎగ్జామ్స్ యొక్క టఫ్నెస్ అనేది పెరగడం వల్ల సో క్వశ్చన్స్ అనేది సింగిల్ లైనర్స్ ఎక్కువ రావడం, అవి కూడా రావచ్చు బట్ ఇవి కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ టాపిక్ అని చూస్తే ఐఎన్ఎస్ తర్ముగ్లి అని చెప్పి ఒక విశాఖపట్నం నావల్ డాక్యార్డ్లో ఈ యుద్ధ నౌకని రీఇంట్రడ్యూస్ చేశారు, పునఃప్రారంభించారనమాట. యాక్చువల్లీ దీన్ని అంతకుముందు 2006లో మాల్దీవ్స్కి ఒక జాతీయ రక్షణ దళం కింద ఒక కానుకగా ఒక ప్రెజెంటేషన్ లాగా మన ఇండియా ఇచ్చిందనమాట. బట్ ఇప్పుడు అది మళ్ళీ రిటర్న్ అది అక్కడ సర్వీసెస్ ఇచ్చింది మాల్దీవ్స్లో, ఇప్పుడు మనకు మళ్ళీ రిటర్న్ వచ్చింది. సో దాన్ని మళ్ళీ అగైన్ ఈ నావల్ డాక్యార్డ్లో దాన్ని రీఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇది న్యూస్లో ఉంది కాబట్టి ఇదేంటి దీనికోసం మీరు తెలుసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో ఇదేంటండి ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్గా పేరు పొందిన ఇది ఈ నౌక అన్నమాట. ఓకే, దీని పేరు ఐఎన్ఎస్ తర్ముగ్లి. ఎక్కడ ఉంది అని అంటే విశాఖపట్నంలో ఉంది. ఇదేంటి అని అంటే యుద్ధ నౌక. ఓకే, దీంట్లో ఇంజన్ ఏముంటుందంటే MTU ఇంజన్ అనేది దీంట్లో ఉంటుంది. వాటర్ జెట్ ప్రొపల్షన్ ద్వారా ఇది పనిచేస్తుంది. ఓకే, సో అదండి. దీన్ని ఎవరికి ఏ దేశానికి ఇచ్చారు, ఏ ఇయర్లో ఇచ్చారంటే 2006లో మాల్దీవ్స్ కోసం ఇవ్వడం జరిగింది. రైట్, ఇంకా నెక్స్ట్ చూస్తే ఈ సైక్లోన్ మిషాంగ్ కోసం మనం ఆల్రెడీ నేను కూడా ఒక వీడియో చేస్తున్నాను, దాంట్లో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఒక్కసారి ఫాస్ట్గా మనం దీని ఫ్యాక్ట్స్ అనేది చూసుకుంటూ వెళ్దాము. అసలు ఇది ఏంటి అని అంటే ఇది సివియర్ సైక్లోనిక్ స్టార్మ్ అండి. సివియర్ సైక్లోనిక్ స్టార్మ్ అని ఎందుకు దాన్ని అట్లా డిసైడ్ చేసాము అంటే ఆ విండ్ స్పీడ్ని బేస్ చేసుకొని అంటే 90 to 100 kilometers వరకు గాలులు వీచాయి. అంటే గస్టింగ్ టు 110 kilometers అంటే సడన్గా అతి వేగమైన గాలులు అక్కడికక్కడ సృష్టించబడి అక్కడ బీభత్సం సృష్టించడం అనమాట. సో ఆ విధమైన ఫీచర్స్ ఉండడం వల్ల దాన్ని సివియర్ సైక్లోనిక్ స్టార్మ్ అని అంటారు. ఓకే, ఇది తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, NTR, కృష్ణా, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ అన్నింటినీ కూడా అది ఎఫెక్ట్ చేసింది. అండ్ ల్యాండ్ ఫాల్ అంటే ఎప్పుడైతే ఆ సీషోర్ని దాటి ఓకే ఆ యొక్క మొత్తం ఆ సిస్టమ్ అంతా ఆ సైక్లోనిక్ సిస్టమ్ అంతా ల్యాండ్ పైనకి వస్తుందో అప్పటి నుంచి హెవీ రెయిన్ఫాల్ అనేది భూమిపైన స్టార్ట్ అవుతుంది.
సో అది బాపట్ల దగ్గర జరిగింది ల్యాండ్ ఫాల్. ఇంకా స్ట్రాంగ్ విండ్స్ అండ్ హెవీ రెయిన్స్ అనేవి దీంట్లో ఉన్నాయి. ఇంకా హార్టికల్చర్ క్రాప్స్ కూడా చాలా డ్యామేజ్ రావడం జరిగింది. ఓకే, రెయిన్ఫాల్ ఎక్కడెక్కడ అంటే ఏలూరులో వచ్చింది. ఇంకా రిలీఫ్ మెజర్స్ ఏం తీసుకున్నారంటే ఒక 204 రిలీఫ్ క్యాంప్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, 15,000 పీపుల్ని రీలొకేట్ చేయడం జరిగింది. చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్ కూడా బేసిక్ కమ్యూనిటీస్ని అన్నింటినీ దగ్గరుండి రీస్టోరింగ్ పవర్ అవన్నీ చేయడం కూడా మెజర్స్ అన్ని దగ్గరుండి చేయడం జరిగింది. జస్ట్ దీని యొక్క ఫీచర్స్ ఏంటివి అని నేర్చుకోండి, సరిపోతుంది. ఇంకొక విషయం, ఈ సైక్లోన్ మిషాంగ్ అనే ఈ నేమ్ని ఒక్కొక్క కంట్రీ యాజ్ పర్ ద గైడ్లైన్స్ ఆఫ్ IMD దాని ప్రకారం ఒక్కొక్క కంట్రీ ఆ నేమ్స్ని సజెస్ట్ చేస్తుంది. అయితే ఈ మిషాంగ్ని ఏ కంట్రీ సజెస్ట్ చేసింది అని చెప్పి కామెంట్ సెక్షన్లో తెలపండి. ఓకేనా? సో నెక్స్ట్ కనుక చూస్తే ఇది కూడా గుండ్లకమ్మ రిజర్వాయర్ అండి. ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ రావడం వల్ల దాంట్లో ఈ స్లూయిస్ గేట్ అనేది ఒకటి ఉంటుందట. స్లూయిస్ గేట్ అంటే ఏం లేదు, ఒక డ్యామ్ కనుక ఇట్లా ఉంటే అక్కడ డ్యామ్ కనుక ఇది రివర్ అయితే డ్యామ్ కన్స్ట్రక్ట్ చేస్తే ఒకవేళ హెవీ ఫ్లో కనుక వస్తే ఒక కార్నర్లో ఒక చిన్న గేట్ని కన్స్ట్రక్ట్ చేస్తారండి. దాన్ని వర్టికల్గా ఆన్ అండ్ ఆఫ్ చేయొచ్చు. సో వాటర్ ఫ్లోని కంట్రోల్ చేయడానికి స్లూయిస్ గేట్ని ఇట్లా డ్యామ్స్లో కన్స్ట్రక్ట్ చేస్తారట. అయితే రీసెంట్గా దీంట్లో అది డిస్ట్రాయ్ అయింది డ్యూ టు హెవీ ఫ్లాష్ ఫ్లడ్స్, దట్ టు బికాజ్ ఆఫ్ సైక్లోన్ మిషాంగ్. ఎక్కడ? కందుల ఓబుల్రెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్, KORGR. సో ఈ స్లూయిస్ గేట్ అనేది న్యూస్లోకి వచ్చింది కాబట్టి దానికోసం ఒక్కసారి నేర్చుకోండి. ఇంకా నెక్స్ట్ చూస్తే అమృత్ మహోత్సవ్. ఓకే, ఏపీ టీచర్స్ ఎక్సలెంట్ విద్యా అమృత్ మహోత్సవ్ అనే ఒక ఇది ఎంకరేజ్మెంట్ అనమాట. ఎవరికి? టీచర్స్కి. స్టూడెంట్ టీచర్స్ అంటే ఎవరైతే టీచర్ ట్రైనింగ్ అవుతూ ఉంటారు, B.Ed కానీ ఆర్ D.Ed కానీ చేస్తున్న వాళ్ళని స్టూడెంట్ టీచర్స్ అంటారు. వాళ్ళు ఇంకా స్టూడెంట్సే, లర్నింగ్ స్టూడెంట్సే, అండ్ దే ఆర్ aspiring to become టీచర్ కాబట్టి. ఇంకా స్కూల్ లీడర్స్ ఎవరైతే ఇన్నోవేటివ్గా ఐడియాస్ని ఇంట్రడ్యూస్ చేస్తూ యాక్టివ్గా ఉంటూ ఉంటారో వీళ్ళందరి యొక్క ఆ ఇన్నోవేషన్ని, వాళ్ళ ఎంతూజియాజంని రికగ్నైజ్ చేయడానికి ఈ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. రైట్? సో దీని యొక్క థీమ్ ఇన్నోవేటివ్ పెడగాగి. అక్కడ కూడా ఏపీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇట్ కండక్ట్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ కొలాబరేషన్ విత్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ NCERT. ఓకే, సో దాని కింద ఇది వర్క్ చేస్తుంది. ఎవరెవరికి ఇస్తారు అంటే 3 కేటగిరీస్ ఆఫ్ పీపుల్కి ఇస్తారని చెప్పాను కదా. ఒకసారి డీటెయిల్స్ కూడా చూద్దాము. సో ఇది విద్యా అమృత్ మహోత్సవ్ అనేది ఇన్నోవేషన్ పెడగాకి ఫెస్టివల్ అండి. ఓకే, 2022లో ఇది స్టార్ట్ అయింది. ఓకే, నేషనల్ ఎడ్యుకేషన్ ఫెస్టివల్. దీంట్లో చూడండి ఎవరెవరికి ఇస్తున్నారు అని అంటే టీచర్స్కి, టీచర్ ఎడ్యుకేటర్స్కి, టీచర్ స్టూడెంట్స్ అంటాం, స్కూల్ లీడర్స్ ఎవరెవరైతే యాక్టివ్గా వాళ్ళ ఇన్నోవేషన్స్ని ప్రమోట్ చేస్తూ ఉంటారో ఆ ఇన్నోవేషన్ని ప్రమోట్ చేయడానికి ఇచ్చే రికగ్నిషన్ అన్నమాట. ఇది ఈ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్. సో వీళ్ళు ఆ కేటగిరీ పీపుల్ అంతా కూడా వాళ్ళు చేసిన వర్క్స్ని దీక్ష యాప్లో, ఓకే, వాళ్ళ ప్రాజెక్ట్స్ని ఇంప్రూవ్మెంట్స్ ఏమైతే ఉన్నాయో అక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా ఏపీకి టాప్ పొజిషన్ రావడం జరిగింది. థీమ్ చూసాము, ఇన్నోవేటివ్ పెడగాగి. రైట్? సో ఇవ్వండి ఈ వీక్లో మనం నేర్చుకోవాల్సిన లైక్ ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్స్. సో నేను ఏమేమైతే క్వశ్చన్స్ ఇచ్చానో వాటికి ఆన్సర్స్ ఇవ్వండి. సో నేను నెక్స్ట్ వీడియోలో వాటికి ఆన్సర్స్ డిక్లేర్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని న్యూస్ ఆర్టికల్స్ నేర్చుకుందాం. థ్యాంక్ యూ.